సో హాయ్ గాయస్, ఇప్పుడు వచ్చేసి అయితే మనకు పిక్నిక్ అని ఉంది గాయస్. చాలా డేస్ అయింది గాయస్ అట్లా బయటికి తిరిగి రాకుండా ఇంట్లో కూర్చోవాలి, జిమ్ చేసుకుంటూ కూర్చున్నా. చాలా డేస్ అయింది వాతావరణం చూసుకుంటా. మన డిఫెండర్ అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే అట్లా బయటికి అయితే పోదాం. అలా బయటకు పోయేసి మన ఫ్రెండ్ ప్రదీప్ గడికి అయితే ఫోన్ చేద్దాం. ఇప్పుడైతే ప్రదీప్ గడికి ఫోన్ పోదా, స్పీడ్గా పోదాం పదా. 16 100 దాటేద్దామని అబ్బాయి జర్రా మధ్యలోకి వచ్చినప్పుడు జల్దీ పో పోయినా. జస్ట్ గుడ్. టర్నింగ్ తీసుకుందాం. ఇప్పుడైతే ముంగడికి టర్నింగ్ అయితే తీసుకుందాము. 99 స్పీడ్లో టర్నింగ్ అయితే తీసుకున్నాం గాయస్. ఇక్కడ ఆపుదాం. ఇప్పుడు ఆపేది దిగుదాం. ఇప్పుడు మన ప్రదీప్ గారికి ఫోన్ చేసేద్దాం. హలో చెప్పరా, ఏందిరా ఫోన్ చేస్తాం? ఏం లేదురా, మన పిక్నిక్ ఒకటి ఆడేసాను కదా, పిక్నిక్ పోదామా? సరేరా, దానికైతే పోదాం. రేపు బస్సులో పోదాం. సరేరా, రాత్రికి అయితే నేను వచ్చి బస్సును అయితే పెడతాను, ఓకేనా? సరేనా? సరేలేరా. సరే తినలేరు. బాయ్. ఒక నిమిషం గాయస్, వాడు ఇక్కడ అంటే ఎక్కడ పెట్టిండు ఒకసారి అడుగుదాం. హలో, ఏందిరా మళ్ళీ డౌట్? ఇక్కడ పెట్టినామంటే ఇక్కడ రాయి, మస్తు ప్లేస్లు ఉన్నాయి. ఏంటి ఫిట్నెస్ చెట్లు ఉంటాయి కదా, చెట్లు పక్కన పెట్టేసి అందరం కలిసి వచ్చి ఎక్కుతాం, సరేనా? ఓకేరా, అట్లయితే ఎందుకు కాదు. సో గాయస్, ఇప్పుడైతే మనం మళ్ళీ మన కార్ని ఎక్కి అలా వెళ్ళేసి మన కార్స్ కలర్ అయితే చేంజింగ్ చేసుకుందాం. ఒక బిల్డింగ్ ఉంటుంది కదా, మన దగ్గర అయితే ఒక చిప్ అయితే పెట్టినాం గాయస్. ఆ చిప్పుతో అయితే మన ఫోన్కి అయితే కరెక్టింగ్ చేసుకుందాం. అదేంటంటే లైట్స్ తోటి కలర్స్ని అయితే మార్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇదైతే రియల్ కలర్ గాయస్, వైట్ వచ్చేసి అయితే మీద లైట్ అంతా వెలిగి. ఇప్పుడైతే మనం అయితే ఏ కలర్స్ తీసుకుందామంటే మంచిగా చూద్దాం. నాకైతే బ్లాక్ కలర్ అయితే మంచిగా నచ్చుతుంది. దీనికైతే స్కిడ్ కొట్టినాం గాయస్. సో ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాము. అమ్మయ్య వచ్చేసాము. దిగుతా కార్ అయితే. కార్ లోపల ఉండే వరకు గాయస్ నా వాయిస్ వచ్చేసి చాలా డిఫరెంట్ అయితే వస్తుంది. ఓకే, గుద్దుతారా ఈ డిఫెండర్గా? కళ్ళు చూసినారా గాయస్ దాన్ని ఎట్టున్నాయో? మన ఫోన్ అయితే ఓపెన్ చేద్దాం ఇప్పుడైతే. రే ఫోన్ ఓపెన్ ప్లీజ్, ఫోన్ ఓపెన్. ఎల్లో కలర్ బాలే, RGB కలర్ అయితే ఇంకా అసలుకే బాలే, రెడ్ కలర్ అయితే ఇంకా అసలుకే బాలే, ఆరెంజ్ కలర్ ఇట్లా బాలే, బ్లాక్ అయితే ఫుల్ సెట్ అయిపోయింది. చలో మన ఇంటికి అయితే పోదాం, రెస్ట్ తీసుకుందాం. కొంచెం తినేసి అట్లానే రెస్ట్ తీసుకుందాం, ఎందుకంటే నేనే డ్రైవర్. అది నాకు తెలిసి ఇక్కడ నుంచి 600-400 కిలోమీటర్సే ఉంటుంది. చూద్దాం ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయో మనకైతే ఇప్పుడైతే తెలియదు. చిన్న స్లోగా అయితే పోతున్నాను, కొంచెం వాల్యూమ్ అయితే పెంచుకుంటా. చలో స్పీడ్ 100 దాటేయాలి. తగ్గుతున్నా ఎక్కుతున్నా గడ్డు ఎవరే ఎక్కుతున్నా. ఇప్పుడు వచ్చి 70లోకి వెళ్ళిపోయినాం, 80లోకి వెళ్ళిపోయినాం, 90, 100 దాటేసినాం గాయస్. 200 దగ్గరికి అయితే రీచ్ అవుతున్నాం, కానీ మళ్ళీ మైనస్ చేసేసినాం. ఓకే, బ్రేక్ కొట్టేసి అయితే మనం వెళ్ళి బ్రష్ అయితే తీసుకుందాం కొంచెం సేపు అయితే అట్లా. ఎందుకంటే మనం పిక్నిక్ అయితే వెళ్తున్నాం కదా. మేడి ప్రదీప్ గారు ఫోన్ చేశాడు. సో గాయ్స్, చాలా టైం పడుకొని లేచిన తర్వాత అయితే ప్రదీప్ గారికి అయితే ఫోన్ అయితే చేస్తున్నాను. ఏమైందిరా, బస్ తెచ్చినావా లేదా అని. ఏంద్రా మళ్ళీ ఫోన్ చేసినావు, బయటికి రా, బస్సు తెచ్చి అభిషేక్ గాడు అందరం కలిసి వచ్చి బస్సు ఎక్కి కూర్చుంటే నువ్వు ఇంకా రాలేదు. సరేరా, వెయిట్ సెకండ్, బస్సు తెచ్చినవారా? అయ్యో, వాడు ఎప్పుడు బస్సు తెచ్చింది, ఇంత సౌండ్ రాలే. బయటకు చూద్దాం. వచ్చాడు RGB కలర్ చూస్తుంది. ఏంది బస్సా అది? మోడల్ రెడీ చేస్తా అంటే ఇంకేం మోడల్ రెడీ చేస్తాడో అనుకున్నా, కానీ ఈ మోడల్ రెడీ చేస్తాడా? చలో ఓహో, మన కారు ఇన్నే ఉందా? పార్కింగ్ చేద్దాం మంచిగా, చెట్ల దగ్గర పార్కింగ్ చేసేస్తే మంచిగా ఫ్రెండ్స్ అయితే అవుతుంది. ఓపెన్ చేసే కంటే ఇక్కడ బయట పెట్టేయడం బెటర్. గుర్రో చదువుతుంది ఏదో కొన్ని పొగలు కానివి.
సైలెన్సర్లో పొగలు ఎక్కువ వస్తుంది. లైట్ అయితే తిద్దాం. బస్సే గైస్, బస్ కనిపిస్తుంది. అమ్మని అంత పెద్ద బస్ అయిందిరా. అరే కవరేజ్ చేయరా, మమ్మల్ని చూపించరా. భయమవుతుంది కూడా. అరే కింద పడుకోండి, తర్వాత కింద పడుకోరు గాయస్. భయపడేసి అయితే సూపర్ గాయస్, సూపర్ ఉంది బస్ అయితే. అసలు యాక్చువల్లీ వోల్వో బస్ లెక్కనే ఉంది గాయస్. సరే వోల్వో బస్ వోల్వో బస్ కాకపోతే ఆర్జిఎస్ బస్ రా. ఆర్జిఎస్ ఏదో ఒక బస్ కానీ మనమైతే పోదాం. ఫస్ట్ అయితే బస్ ఎక్కుదాం. ఎప్పుడైతే జితా 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 బాబుమణి అమ్మ. బ్యాగ్స్ లోపల బ్యాక్ సైడ్ ఎంత కంఫర్ట్, అంటే బ్యాక్ సైడ్ బ్యూటిఫుల్ లుక్, లోపల కంఫర్ట్ అయితే మస్తు ఉంది గాయస్. ఓకే, ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందిరా? నాకు లొకేషన్ పెట్టినావు కానీ 500 కిలోమీటర్స్ అయితే ఉంటుందిరా. నువ్వు దేనికన్నా కుదరా, బస్సుకి ఇంత డ్యామేజ్ కాదు. ఎందుకంటే ఒక చిప్పు పెట్టినా, దీనిలోకి వెళ్ళి చిప్పులు పెట్టినా, నా దాంట్లోకి ఇట్లా ఒక చిప్ అయితే పెట్టినా. ఓకే, కొంచెం దూరం. 500 కిలోమీటర్స్ అయినారా? అవునరా, ఏంది తక్కువనారా? రేపు ఈ మధ్యాహ్నం పడుతుందా పోయే వరకు? నేను నమ్మనురా, 100 స్పీడ్లో పోతున్నాం. వల్ల నాతో పెట్టుకోవద్దు. సరే కానీ ఓవరాక్షన్ చేసింది కానీ ఫస్ట్ ముంగడికి ఉరుక్కుంటా పోరా దమ్ముంటే. అరే చూసినావారా, ఫస్ట్ అయితే 100 దాటేసిన. 100 దాటిపోదు గాస్ అయితే వచ్చేసి. ఎందుకంటే 100 స్పీడ్లోకి అయితే ఉంటుంది. ఇలాంటికి 100 కంటే ఎక్కువ స్పీడ్ ఉండదు. నేను 100 కంటే ఎక్కువ గట్టి ప్రెస్ చేస్తున్నా. డిస్కో లైట్స్ బయట నుంచి అలా అయితే ఫుల్ ఆర్జిఎస్ బండ్. ఏమో ఆర్జిఎస్ బండ్ అంటే ఇదేరా, ఆర్జిఎస్ కంపెనీ వాళ్ళు రోజు చేస్తున్నారు. అట్లా మనమైతే వెళ్ళిపోతూ ఉన్నాం. జర్రా నాకు తెలుగొచ్చు. నైట్ టైం చాలా అలసడం ఉంది, పడుకోకపోతే అయితే నిద్ర వస్తుంది. ఏం చేయాలి, మనం డ్రైవింగ్ చేయాలి, తప్పదు. ఎంజాయ్ చేయాలంటే డ్రైవింగ్ కంపల్సరీ. రే 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 బొగాటి చేస్తున్నావు, కొంచెం స్లోగా రారా బొగాటి. ఇంకా ఏందే ఉన్నాం, చాలా దూరం ఉంది. ఇప్పుడైతే వెళ్ళేదైతే అరే ఒక ఐడియా రా, ఒక గేమ్ ఆడదామా? అసలు గేమ్ రా, అంతాక్షరి ఆడదాం రా. ఈ అబ్బాయికి అంతాక్షరి ఒకటి. అరే డ్రైవింగ్కి ఏది కంఫర్ట్ ఉంటుందో అది చెప్పని రా ఫస్ట్. అరే గుడ్ ఐడియా రా. సో అలా గేమ్స్ ఆడుకోవాలి. అయితే మార్నింగ్ అయితే అయిపోయింది గాయస్. అట్లానే అయితే మేమైతే రెస్ట్ తీసుకున్నాం గాయస్. నైట్ అయితే కొంచెం సేపు అందరం అయితే పడుకున్నాం. అరే మనమైతే ఇప్పటికి ఎన్ని కిలోమీటర్స్ వచ్చినాం రా? ఇప్పటికి మనమైతే 200 కిలోమీటర్స్ వచ్చాం రా. మళ్ళీ ఇప్పుడు మనం ఎన్ని కిలోమీటర్స్ పోవాలి? 300 కిలోమీటర్స్ రా. మార్నింగ్ కాబట్టి ఈజీగా పోవచ్చు. ఈ హైవే కదా. అరే ఈ హైవే కాకపోతే బీవేనారా? ఇది హైవేనే కదా, కనిపిస్తుంది కదా, తెలుసు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? సరే కానీ మన వల్ల అభిషేక్ అరే ఇంకా పెట్రోల్ బంక్స్ ఉన్నాయా రా? పెట్రోల్ అయిపోతుంది రా. రే ఎన్నిసార్లు చెప్పరా, దగ్గరకు వస్తున్నాం కదా, ఆగు. ఇంకో 100 కిలోమీటర్స్ అంతే. 100 కిలో ఇప్పటికీ మనం 200 కిలోమీటర్స్ దాటిస్తున్నామారా? మాట్లాడుకుంటూ సరదాలే మస్తు ఉంటాయి. ఫస్ట్ మనం గేమ్ ఆడియన్స్ చూపించాలి కదా, మళ్ళీ ఒకసారి ఆడదాం. సరే రే నువ్వే స్టార్ట్ చేయరా. ఎవడు అభిషేక్ నువ్వే స్టార్ట్ చేయరా. జంబల కరెక్ట్ జారు మిఠాయా మిఠాయా. సరే రాహుల్ ఇప్పుడు నువ్వే స్టార్ట్ చేయరా. జితా అట్టుక నాకైతే వచ్చాను. చలు నెక్స్ట్ ప్రదీప్. డికాడికు నాకేం బాట నువ్వేరా ఇప్పుడు పాడేది మెయిన్ స్టాండర్డ్. సరే పాడుతున్నారు కోజరా సబర్ గారు.
la savi no padesi pro di madi de derigata di borosora so par ki khan vai so tha de ni beja so nu bati thara sa taro te marasi to basu tedi to basu tedu mostero si marasi stupid. అరే నువ్వు మాట్లాడుతున్నావా పాటలు పాడుతున్నావా నీ నోరుకు ఒకటేసారి పెట్రోల్ బంక్ వచ్చేసిందిరా అంత స్పీడ్ పోయినావు ఏంటిరా 100లోనే ఉన్నావు కదరా ఇప్పుడు 0 పోయినా మళ్ళీ ఇప్పుడు 100 ఎక్కురా పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చేసినావు కదరా కొట్టి ఫుల్ పెట్రోల్ పోయేటప్పుడు ఇల్లు కొట్టించుకోవాలి గుర్తుపెట్టుకుని రోయ్ ప్రదీప్గా నీ బొక్కలే ఇప్పుడు అరే అమ్మ నువ్వు నా ఫోన్ ఎప్పుడు గుంజుకున్నావురా బయలు కట్టు అయ్యో తమ్మని పడేసినవరా ఇక ఇంకేం కాదురా చిప్పు పెట్టినా అమ్మ నీ చిప్ప కూడా వేసుకొని తినరా చెప్పు నిశాలమంటావా మళ్ళా వద్దులే ఇప్పుడైనా బ్రతుకున్నావు సరే కానరా అదే మనమైతే వచ్చేసినాం కదా అవును లేరా వచ్చేసినాము రా అందరూ మాట్లాడుకుంటుంటే ఎవరిది వాయిస్ అనుకుంటున్నారు కదా ఈ బాయ్ సో గైస్ మీకు కనుక పార్ట్ 2 కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి